నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య వెనుక సుపారీ గ్యాంగ్ ఉన్నట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్సే హత్య చేసి ఉంటారని పోలీసు అనుమానం వ్యక్తమవుతోంది. పక్కా ప్లాన్ ప్రకారంగా రెక్కి నిర్వహించి రూపారెడ్డిని హత్య చేసి ఉంటారని తెలుస్తోంది. సీసీ కెమెరాలకి చిక్కకుండా ఈ మర్డర్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. అయితే ఆధారాలు దొరకకుండా పని ఫినిష్ చేశారు హంతకులు. పోలీసులకి దొరికినటువంటి నిందితుల గ్లౌజులే దీనికి మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లౌజులు వేసుకొని ఈ గ్లౌజుల్ని ఈ కథ ముగిసిన తర్వాత ఈ రకంగా హత్య చేసిన తర్వాత కొంత దూరంలో చింత చెట్టు తండ దగ్గర గ్లౌజుల్ని పడేశారంట నిందితులు. ప్రస్తుతానికి నిందితులు ఎవరు, అసలు సుపారీ ఇచ్చిందెవరు, రూపారెడ్డిని చంపేంత కోపం ఎవరికి వచ్చింది, ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ లేదా తెలిసిన వాళ్ళ అనేటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు పలువురు అనుమానితులు. ప్రొఫెషనల్స్ గ్యాంగ్ ఈ హత్య వెనుక ఉంది అనే దానికి కొంత గ్లౌజులు, అక్కడ బంగారాన్ని ఏ రకంగా ముట్టుకోకపోవడం, ఫోన్ని దొంగలించుకు వెళ్ళడం, ఫోన్లో ఏదైనా కీలక ఆధారం ఉంది అన్నట్టుగానే తెలుస్తోంది. ఫోన్ అందుకే దొంగలించారు. ఇక ₹1,00,000 దొంగతనం వెనుక కొంత తప్పుదావు పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు అనేది అనుమానం వ్యక్తమవుతోంది. సో ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ అనుమానం ఇప్పుడు పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్, కిల్లర్స్ గ్యాంగే దీని వెనుక ఉండే అవకాశం ఉందనేది పోలీసుల మాట. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రొఫెషనల్స్ కిల్లర్ గ్యాంగ్ దీని వెనుక ఉండనే హస్తం ఉందనేది తెలుస్తోంది. సో ఇంకో ఈ పోలీసులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రొఫెషనల్ గ్యాంగ్ దీని వెనుక ఉంది అని అనుకుంటే అసలు ఎవరు చంపించారు, ఎవరికి ఇంత కోపం వచ్చింది, ఇంట్లో వాళ్ళ తెలిసిన వాళ్ళ? అచ్యుత్, సో ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి ఈ కేసు విషయంలో? మొత్తం కూడా రూపారెడ్డి దారుణ హత్యకు కూడా 72 గంటలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా దర్యాప్తు మాత్రము ఎక్కడ కూడా ముందుకు సాగని పరిస్థితి కనపడుతుంది. పోలీసులు అన్ని విధాలు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మన ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ దారుణ హత్య చేసిన దుండగులు ఉన్నారో వీరు పక్కా ప్లాన్ తోటి పక్కా స్కెచ్ వేసుకొని కూడా ఈ హత్య చేసినట్టు కూడా స్పష్టంగా పోలీసులు మాత్రం ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ దొంగల విషయానికి వస్తే దొంగతనం చేసిన వాళ్ళ పని కాదని కూడా ఒక నిర్ధారణకైతే పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి ప్రతిరోజు ఎవరైతే ఈ రూపారెడ్డి ఉందో, రూపారెడ్డి ఉదయం సాయంత్రము స్కూల్ నుంచి ఎన్ని గంటలకు వస్తుంది, 5:30 తర్వాత 5:30కు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ 6 గంటలకు వాకింగ్కి వెళ్తున్నది. వాకింగ్కి వెళ్ళి మళ్ళీ వచ్చినది. అంటే మొత్తం కూడా రెక్కి నిర్వహించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎట్లనైనా ఈ రూపారెడ్డిని హత్య చేయాలని కూడా ఇది చాలా రోజుల నుంచి కూడా స్కెచ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రూపారెడ్డి ఎన్ని గంటలకు ఇంటి దగ్గరకు వస్తుంది, ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాకింగ్కి ఎన్ని గంటలకు వెళ్తుంది, మళ్ళీ ఇంటి దగ్గరికి ఎన్ని గంటలకు వస్తుందని కూడా పూర్తిగా ఆ స్కెచ్ వేశారు. స్కెచ్ లో భాగంగా 3 రోజులు మాత్రమే పక్కగా ప్లాన్ కూడా వేసుకున్నాడు. 3 రోజులు ఈమె లేకపోవడం, ఇంటి దగ్గర లేకపోవడంతో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, సీసీ కెమెరాలు మనం పడద్దు అనేది కూడా ప్రొఫెషనల్, దీనికి సంబంధించి కూడా ప్రొఫెషనల్ కిల్లర్ దొంగల పని అని కూడా పోలీసులు మాత్రం ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి, దాని మూలంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికీ కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నామని కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి. ఈ రోజు అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఈ రోజు కానీ రేపు కానీ ఒకవేళ నిందితులను కూడా మేము ఒకసారి విచారణ జరిపి పూర్తిగా వెల్లడిస్తామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి సుపారీ గ్యాంగ్ ముందస్తుగా ఒకవేళ తిరిగిన 3 రోజుల పాటుగా రెక్కి నిర్వహించిన సీసీటీవీ కెమెరా లేనటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నా, ఎన్ని రకాలుగా వాళ్ళు స్కెచ్ చేసినా ఈ 3-4 రోజుల్లో ఎక్కడో ఒక చోట కంట కనబడే ఉంటుంటారు కదా, అంటే సీసీ కెమెరాకి ఎక్కడో దగ్గర రికార్డ్ అయ్యే ఉంటారు. సో ఎన్ని రోజుల పాటుగా ఉన్నటువంటి ఫుటేజ్ని పోలీసులు కలెక్ట్ చేశారు, ఏ రకంగా ఈ కీన్ అబ్జర్వేషన్ జరుగుతోంది ఫుటేజ్ పైన? రైట్, మీరు అన్నట్టు దానికి సంబంధించిన ఒక వారము ఈ ముఖ్యంగా కూడా ఈ 3 రోజులకు సంబంధించి ఆ 3 రోజుల హాలిడేస్ విషయంలో ఈ 3 రోజులకు సంబంధించి మొత్తం కూడా పక్కన ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలు కూడా పూర్తిగా చూస్తున్నారు. కానీ ముందల వీళ్ళు వచ్చిన ప్రొఫెషనల్ గ్యాంగ్స్ ఎవరైతే కిల్లర్స్ ఉన్నారో వీళ్ళు ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఏమైందంటే ఒక ఇల్లు మాత్రమే ఉంది, ఆ ఇంటికి సీసీ కెమెరాలు లేదు. ఆ తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా పోయిన తర్వాత మొత్తం గుట్టలతో పాటు మొత్తం గుట్టలు, రోడ్లు కూడా, అంటే వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి కూడా రోడ్లు కూడా సరైన సీసీ రోడ్లు కూడా లేని పరిస్థితి ఉంది. మట్టి రోడ్డు ద్వారానే రావాల్సింది, అంటే బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు.
ఫ్రంట్ సైడ్ ఏమో ఆల్రెడీ సిసి రోడ్ తో ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ మొత్తం మట్టి రోడ్ తో ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ ఇల్లు కూడా డెడ్ హ్యాండ్ గా ఉన్నట్టు వస్తుంది. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఒకటే ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు తర్వాత కూడా అక్కడ సీసీ కెమెరాలు. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రొఫెషనల్ ఈ దొంగలు ఉన్నారో వీళ్ళకి ఇది ఒక అనువుగా కూడా భావించవచ్చు. మొత్తం దానికి వెనక సైడ్ నుంచి వచ్చి ఈ మొత్తం కూడా ఈ హత్య చేసి కూడా వెళ్ళినట్టు మొత్తం కూడా ఆర్థిక లావాదేవీ పోలీసులకు మాత్రం ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనకి ఆర్థిక లావాదేవీలే ముఖ్యంగా ఈ హత్యకు దారి తీస్తాయని కూడా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే భర్త రాజేందర్ రెడ్డి ఉన్నాడో, రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న పరిస్థితి అక్కడ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ముఖ్యంగా కూడా ఈ రూపారెడ్డికి సంబంధించి ఇక్కడనే సంబంధించిన స్కూల్ నిర్వహిస్తుంది. ఒక 20 సంవత్సరాల నుంచి స్కూల్ నిర్వహిస్తున్న క్రమంలో స్కూల్ ప్రాంగణం ఉంది. స్కూల్ కు సంబంధించిన ఏమన్నా లావాదేవీ అంటే స్కూల్ కు సంబంధించిన బిల్డింగ్ కానీ దానికి సంబంధించిన అందులో ఉన్న పార్ట్నర్స్ విషయంలో కానీ వేరే దాంట్లో కూడా ఏమన్నా వీళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, ఒకసారి ఎన్నిసార్లు వీళ్ళు బయట మాట్లాడుకున్నప్పుడు కూడా ఏమేమన్నా వినకపోవడము, సత్యం మీద అనడము, కొన్ని విషయాలలో కూడా అంత సంధికి కుదరకపోవడంతో కూడా ఎలాగనైనా అంతం పొందిస్తేనే పని ఉండడం కూడా అనుకోని కూడా ఎవరైనా మొత్తంగా పోలీసులు కూడా ఆ యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు చేశారు, ఒకవేళ ఎవరైనా చేయించిన వాళ్ళు ఉంటే మాత్రం సుపారీ గ్యాంగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యంగా కూడా పోలీసులు ఇప్పుడు ఒక క్లూస్ కూడా తీసుకున్నారు. గతంలో ఎవరైనా సుపారీ గ్యాంగ్లో కూడా గతంలో సుపారీ గ్యాంగ్ ఇచ్చి హత్య చేసిన నిందితులు ఉంటారు. వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కాల్ డేటా తీసుకుంటున్న పరిస్థితి, వాళ్ళ నుంచి కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఒకవేళ కోర్టులో ఎవరైనా జైల్లో ఉన్నవారు కొంతమంది ఆల్రెడీ బెయిల్ పై వచ్చిన వాళ్ళు ఉంటుండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంటే ఈ సరౌండింగ్ లో వాళ్ళని కూడా డేటా మొత్తం కూడా పోలీసులు మాత్రం ఒక ప్రతిష్ట నిర్ధారణ కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మాత్రము ఆ ప్రొఫెషనల్ కి సంబంధించిన ఎక్కడ కూడా ప్రతి ఒక్కటి ఏ ఒక్క తప్పు జరగకుండా కూడా ప్రొఫెషనల్ కిల్లర్స్ ఈ క్రైమ్ కి పాల్పడి ఉంటే వాళ్ళకి సుపారీ ఇచ్చే వాళ్ళు ఎవరు? ఇంట్లో వాళ్ళ, తెలిసిన వాళ్ళ, ఇంకేదైనా ఇతరుల? తనకేమైనా ఇబ్బందికర పరిస్థితుందా? అంటే ఎవరు వాళ్ళకి ఈ రకమైనటువంటి క్రైమ్ కి పాల్పడమని ఆదేశించి ఉంటారు? రైట్ మ్యాచ్ అది ఒక క్లారిటీ వచ్చే అవసరం ఉంది. ముఖ్యంగా కూడా సంబంధించిన వాళ్ళ, లేకపోతే మనకు చెప్పుకున్నట్టు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వ్యవహారం ఉన్నప్పుడు అయితే వ్యవహారానికి సంబంధించి, అదేవిధంగా స్కూల్ కు సంబంధించిన వాళ్ళ పని అయితేనేమో బయట వాళ్ళ పని అయి ఉంటుంది. అంటే ల్యాండ్ ఇష్యూస్ కాబట్టి ఎవరైనా ప్లాట్లు ఉన్నా వాళ్ళకి సంబంధించిన ప్లాట్లు ఉన్నా ఆ ప్లాట్ల ఆ విక్రయాలలో కూడా ఏమైనా తేడా వచ్చినా, డబ్బుల విషయంలో ఏమైనా తేడా వచ్చినా బయట వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంటి వాళ్ళ ప్రమేయం మాత్రము మాక్సిమం ఎక్కువ ఉండదు అని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళిద్దరు అంటే రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా కూడా ఈమె ఫీల్డ్ లో ఉన్నది. అంటే అతని బిజినెస్ అతనే చేసుకుంటున్నారు, ఈమె ఫీల్డ్ ఈ బిజినెస్ చూస్తున్నారు. కాబట్టి అంతగా ఇంటికి సంబంధించిన వాళ్ళు కాకుండా కానీ ఆ బయటికి సంబంధించిన వ్యక్తులు అయితే బయట వ్యవహారాలు ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించి ముఖ్యంగా కూడా బిజినెస్ వ్యవహారాలు ఆర్థిక లావాదేవీల విషయంలో బయటకు సంబంధించిన వాళ్ళే అయ్యి ఉండొచ్చని కూడా పోలీసులు మొత్తం కూడా ఇటు రాజేందర్ రెడ్డిని కూడా నిన్న పోలీసులు కూడా విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కూడా రాజేందర్ రెడ్డిని విచారించే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం కూడా ఇవన్నిటిని క్రోడీకరించి అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తో కూడా కొంతమంది అనుమానితులను కూడా డంప్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా దర్యాప్తు మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తున్నామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి. కానీ ఇది దొంగలు వచ్చిన వాళ్ళు మాత్రము ప్రొఫెషనల్ కిల్లర్స్ అనేది చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసుకున్నారు, గోడ దునికి వచ్చి పని కథం పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయినంత పరిస్థితి ఉంది. అక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం దానికి సంబంధించిన అఫీషియల్ కాలనీ కాబట్టి అక్కడ ఎవరు కూడా ఎంత రెక్కి 10 సార్లు వెళ్ళినా కూడా ఎవరు కూడా బయటకు వచ్చి ఎవరు మీరు ఎక్కడ ఉన్నారు అనేది కూడా చూసే పరిస్థితి కనపడుతుంది. మన ఎందుకంటే మనం గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళినప్పుడు కూడా కనీసం మనం ఒక 20-25 నిమిషాలు 30 నిమిషాలు ఇంటి దగ్గర ఉన్నాము, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాము, ఎవరైనా ఉంటారేమో వాళ్ళతో మాట్లాడదామని కనీసం ఒక్క వ్యక్తి కూడా బయటికి వచ్చి మన సైడ్ చూసిన వాళ్ళు లేరు. అసలు మొత్తం నిర్మానుష్యం పడుతుంది. అంటే ఒక అడుగులోకి పోయినట్టు, ఒక బావి దగ్గరికి పోయిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఎవరన్నా రెక్కి నిర్వహించడానికి కూడా వాళ్ళకి అది ఈజీ అయిన పని కూడా కనపడుతుంది. ఎందుకంటే ఎవరు కూడా కనపడట్లేదు కాబట్టి వాళ్ళకు అది కూడా ఒక ఈజీ ప్లాన్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు సీసీ ఫుటేజ్ ఒక 10 రోజులు 5 రోజుల సీసీ ఫుటేజ్ చూసినా కూడా అక్కడ నిన్న మనం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం చాలా వరకు ఉన్న క్రమంలో కూడా ఏ ఒక్కరు కూడా బయటకు రాలి. ఎవరైనా దారి మట్టి బండి మీద వచ్చేవాళ్ళు పోయే వాళ్ళే తప్ప. కానీ ప్రతి పక్కనే కూడా 2-3 ఇండ్లు ఉన్నాయి. ఇండ్ల వాళ్ళు కూడా ఎవరో ఉన్నారు, పక్కన ఎవరో చూస్తున్నారు, పక్క ఇంటి దగ్గర ఎవరు వచ్చారు అని కూడా చూసిన పరిస్థితి మనం బెంగళూరు ఎక్స్క్యూజ్ చేసాం, అక్కడ కూడా అబ్జర్వ్ చేసాం. ఎవరు కూడా ఒక్కరు కూడా అక్కడ చూసిన మొత్తం ప్రాంతంలో నివాసం ఉంది. సో ఏదేం జరిగినా సీసీటీవీ కెమెరా సరే పబ్లిక్ రాకపోయినా కెమెరాలో ఎక్కడో దగ్గర చిన్నగా రికార్డ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటుగా తను అక్కడ అందుబాటులో లేదు. సో మళ్ళీ తను అక్కడికి వచ్చారు అన్న విషయంగా
ఎవరు చెప్పుంటారు? స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ సమయానికి తను రావడం ఏంటి? ఇక్కడ కాల్ డేటా కూడా చాలా కీలకంగా మారబోతోంది. కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు అని పోలీసులు అంటున్నారు. ఎంతవరకు వచ్చిందా పని? కాల్ డేటా చేస్తున్నారు. మొత్తం కూడా ఈమె ఆల్రెడీ ప్రతిరోజు కూడా స్కూల్కి వస్తుంది. ప్రతిరోజు స్కూల్ వస్తుంది, ఎక్కడ లీవ్ ఉండదు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు ఒకవేళ రేసి నిర్వహిస్తుంటే మంగళవారం నాడు ఉదయం స్కూల్కి వస్తుంది కాబట్టి స్కూల్కి వచ్చిందని కూడా వాళ్ళు ఆల్రెడీ ఆ ప్లాన్ తెలిసి ఉంటుంది. ఆ మేడం స్కూల్ దగ్గరికి వచ్చిందని కూడా తెలిసి ఉంటుంది కాబట్టి అది ఒక చేయొచ్చు. ఇది మొత్తం సీసీకి సంబంధించి ఇప్పుడు ఆ కాల్ రికార్డుకి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఈ రూపారెడ్డి వాడుతున్న ఐఫోన్ కు సంబంధించి ఎవరైతే అంతకులు కూడా అందులో ఏమన్నా కాల్ డేటా ఉందా లేకపోతే మా ఒకవేళ హత్య చేసిన తర్వాత ఇదే మళ్ళీ ఫోన్ తోటి పోలీసులు ఏమైనా సమాచారం ఇస్తారనే ఉద్దేశం, లేకపోతే అందులో ఏమైనా కీలకమైన డేటా ఉందని తెలుసు మొత్తం కూడా ఆ ఫోన్ మాత్రం ఐఫోన్ తీసుకువెళ్ళినట్టు పరిస్థితుంది. ఐఫోన్ మాత్రము రూపారెడ్డి దగ్గర లేదు, తీసుకుపోయిన దొంగలు తీసుకువెళ్ళినట్టు పరిస్థితుంది. మొత్తం దానికి సంబంధించిన ఐఫోన్ కు సంబంధించిన టెక్నికల్ కాల్ డేటా కూడా పోలీసులు పూర్తిగా తీసుకున్నాము, విచారణ జరుపుతున్నామని కూడా పోలీసులు చెప్తున్నాం. అలా ఉన్న డేటా ఏముంది, ముఖ్యంగా కూడా మనకు సెల్ ఫోన్ కు సంబంధించినదే అలా ఉన్నదే కీలకమైన డేటా. ఆ కీలకంగా ఎవరికైనా కాల్ చేసిందా, ఇప్పుడు 4 గంటలకు 3 గంటలకు 5 గంటల తర్వాత ఎవరికైనా కాల్ చేసిందా, ఎవరితో మాట్లాడారా, ఎన్ని నిమిషాలు మాట్లాడారా అనేది పూర్తిగా రావాల్సింది కాల్ డేటా. ఫోన్ దొరికితే పోలీసు వాళ్ళకి కనుక ఫోన్ దొరికి ఉంటే ఇప్పటికి ఏమైనా పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి పోలీసు వాళ్ళు ఫోన్ రికవరీ చేసుకుంటే మాత్రము కేసు మాత్రము సులువుగా ఉంచే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది మనకు. థ్యాంక్ యూ అచ్యుత్. సో మొత్తంగా రూపారెడ్డి హత్య కేసులో సుపారీ గ్యాంగ్ ఉండే అవకాశం ఉంది అనేది పోలీసుల అనుమానం. మరి ఆ సుపారీ గ్యాంగ్కి ఎవరు ఆదేశించారు? తెలిసిన వాళ్ళ, ఇంట్లో వాళ్ళైనా, ఇంకెవరైనా తనకు పడని వాళ్ళు ఉన్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు, స్కూల్కి సంబంధించినటువంటి ఇంకేదో వ్యవహారం అంటున్నారు, లేకపోతే ఇంకేదో ల్యాండ్కి సంబంధించిన వ్యవహారం అంటారు. రకరకాల చర్చలే జరుగుతున్నాయి, ఊహాగండాలు అయితే పెద్ద ఎత్తున తెరలేపుతున్నాయి. కానీ నిజాలు మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం ఉంది. మరి కాసేపట్లో రూపారెడ్డి అంత్యక్రియలు కూడా పూర్తి కాబోతున్నాయి. ఇంకోవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరి ఈ పూర్తి విషయం అసలు కిల్లర్లు ఎవరు అనేది ఎప్పుడు బయటపడుతుంది, పోలీసులు ఎలా ఛేదిస్తారో చూడాలి.